ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు ఈ కుటుంబానికి సంబంధం ఉందా అక్క? ఇది నా కుటుంబం అని నీకు ఎలా చెప్పాలి మిస్ అమ్మ? అక్క ఏమైంది? చాలా ఏళ్ల నుంచి కలిసి అదే పక్క పక్కనే ఉంటున్నాం కదా, మన అనే ఫీలింగ్ అంతే. సరేగాని మిస్ అమ్మా? బాలిక బాలిక వైద్యుడు వచ్చుచున్నాడు, బయటికి వెళ్ళేదము రమ్ము. అప్పుడెందుకు చెప్పారు? డాక్టర్ వచ్చి వెళ్ళాక చెప్పాల్సింది. ఛ, మిమ్మల్ని నమ్మి నేను లోపలికి వచ్చాను కదా, నాకే బుద్ధి లేదు. సర్లే నీవు రమ్ము. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అక్క? నువ్వెవరితో మాట్లాడుతున్నావు అమ్మా? నాలో నేనే మాట్లాడుకుంటున్నాను మిస్ అమ్మా. నేను అక్కతో మాట్లాడుతున్నా. అక్కతో మాట్లాడుతున్నావా? ఎక్కడ? అక్కనా? అక్క కంటే ఎక్కువ అనుకోండి. అక్క చాలా మంచివారు డాక్టర్ గారు. కష్టాల్లో ఉన్నప్పుడు అడగకుండానే వచ్చి సాయం చేసింది. నాకెంతో అవసరమైన కేర్ టేకర్ జాబ్ కూడా నాకు వచ్చేలా చేసింది. అయ్యో, నువ్వు ఎవరి గురించో నాకు చెప్తున్నావు, కానీ నువ్వెవరి గురించి చెప్తున్నావో నాకు అర్థం కావట్లే. అక్క గురించి నేను చెప్పాను కదా డాక్టర్ గారు. అన్ని టెస్టులు చేశాను, కానీ బ్రెయిన్కి స్కానింగ్ చేయడం మర్చిపోయాను. బాలిక, నీ పతిదేవుడు వచ్చుచున్నాడు, మనము త్వరగా బయటికి వెళ్ళవలను రమ్ము. అమ్మా, నీకంతా ఓకే కదా? మరి ఇంక అక్క ఎక్కడమ్మా? అదిగోండి. మళ్ళీ వెళ్ళిపోయిందా? ఈవిడికి మనుషులకి పెద్దగా సంబంధం ఉన్నట్టు లేదు. ఎక్కువసేపు ఎక్కడా ఉండదు. డాక్టర్ గారు, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయి తీసుకువెళ్ళచ్చా? అంతా బానే ఉంది, కానీ హెడ్కి ఇంజ్యూరీ అవ్వడం వల్ల మైండ్లో వైర్లు లూజ్ అయిపోయాయేమోనని అనుమానంగా ఉంది. ఇందాక బానే ఉంది అన్నారు కదా డాక్టర్ గారు. ఇందాక బానే ఉంది అన్నాను, కానీ సర్లే, ఇంటికి వెళ్ళాక పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒకసారి తీసుకురండి, చెక్ చేద్దాం. సరే, వీల్ చైర్ లేదుగా, రాదుగా. మా స్టాఫ్ మీద మాకంత నమ్మకం. ఇదిగో నా ఫైల్ కూడా నేనే మోసుకుంటున్నాను. రోజు కొంచెం దూరం నడిస్తే మంచిది. మీరే మీ చేతుల మీదుగా నడిపించుకుని తీసుకెళ్తే మంచిది. అక్క అక్క జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.